హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరికని అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నాను. అండ్ నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే పక్కాగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అయితే ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి సమ్మక్క జాతర వస్తుంది కదా. అయితే గోదావరిఖనిలో గోదావరి దగ్గర కూడా చాలా బాగా జాతర జరుగుతుంది. అందులో భాగంగానే మేము సరదాగా గోదావరిలో బోటింగ్ చేద్దామని ఇక్కడికి వచ్చామన్నమాట. మేమే కాదు, మాలాగా ఇక్కడికి చాలా మంది వచ్చారు బోటింగ్ చేద్దామని. చాలా మంది అయితే క్యూలో ఉన్నారు. చాలా ఎక్సైట్మెంట్ తో వస్తున్నారు బోటింగ్ చేయడానికి. మేము కూడా కొద్దిసేపు వెయిట్ చేసామన్నమాట మాకు ఛాన్స్ రావడానికి. బట్ అప్పుడెప్పుడు వచ్చినాం, ఇప్పుడు 2 ట్రిప్పులు పోయినాయి. మేమైతే పోలే, మేము ఇన్నే భజన ఎత్తాను. పొడుగున్నాయింది అవి అంటారు కదా జెల్లలో సంథింగ్ ఏదో అంటారు. అగో ఎంత పొడుగున్నాయి చూడు. బోట్ స్టార్ట్ అయింది. మేడం ఇస్తలేడు మేడం, గవర్నమెంట్ 4 బోట్లు అప్లై చేసి ఒకటే బోట్ నిన్న కూడా చెప్పిన అది పంపట్లేదు. మా బోటింగ్ ఎంత ఎంజాయ్మెంట్ ఉందో చూడండి. అత్తనం అందరం మనోళ్ళమే. చాలా ఎక్సైట్మెంట్ లో ఉన్నారు అందరూ. మీరందరూ గోదావరికని అమ్మాయిని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేయాలి. అందరూ భయపడతారు. మనం గిన్ని రావట్లేదు, చేపలు బయటకు వస్తలేవు. ఎందుకు రావు? మన బోర్డింగ్ అయితే అందుకే రావు అవి. కొంచెం స్లోగా వెళ్ళరా. ఏమైంది? అయిపోయింది. గోదావరికని అమ్మాయి పక్క గుర్తుంటది. ఇక దిగడానికి వచ్చినాం, దిగాలి.
బోటింగ్ ట్రిప్ అయిపోయింది బ్రో. అయిపోయింది ఇంకా స్టార్ట్ చేసుకొని పట్టుకుందామా? ఎవరు మనం స్టార్ట్ చేసుకొని పోదామా? బోట్ అంటే ఎవరో మనం వాళ్ళు ఉరికొస్తారు మన వెనక. ఆ, ఇది ఎటు ఇటు లాస్ట్ నువ్వు పోవే నేను లాస్ట్ దిగండి ఫస్ట్. కొంచెం ఆపుకున్నది. ఇక మా వాళ్ళు అంతా జర్నీ అయిపోయిందని ఇక దిగడానికి రెడీగా ఉన్నారు. మమ్మల్ని ఇక్కడనే ముంచుదామని ప్లాన్ చేసిర్రు. ఇగో ఇక్కడనే ఉన్నారు అందరూ. మేము పోయినా కూడా ఇక వాళ్ళు సేవ్ చేయడానికి ఉన్నారు. వీళ్ళ కప్పులు పడాలట. మంచిగా ఉంది చూడండి. లేదా ఛానల్ ఉంది. అయ్యో ఇటు చూడరా కప్పులు అయ్యి ఉంది. రైట్ రైట్ ఇక ఊర్రిగా ఇది పట్టుకోను. దివ్య మీకు బోటింగ్ ఎలా అనిపించింది అని మీరు నన్ను క్వశ్చన్ చేస్తే మాత్రం నా ఆన్సర్ ఏంటంటే మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ మీరు కూడా ఇలా బోటింగ్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే మన గోదావరి దగ్గరికి వచ్చేయండి. ఈవినింగ్ 5 వరకు మీరు ఎప్పుడైనా బోటింగ్ చేయొచ్చు. ఎందుకంటే నైట్ టైం కొంచెం రిస్క్ కాబట్టి 5 o'clock వరకే ఛాన్స్ ఉంటుంది. మీరు ఫ్రీగా ఉంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే పక్కాగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.